మిర్చి డైలాగ్ 2 3 4 5 6 1 2 3 4 5 ఏంది ఇట్లుంది పైసలు పెట్టుకున్నారా? వస్తలేరని బయటకు వచ్చిన 45 minutes చికెన్ కర్రీ చేసేద్దాం పదా. ఫకింగ్ హెల్ నో దెంగుతారు ఇక్కడ పర్మిషన్ లేకుండా వీడియో తీస్తే. ఆల్వేస్ గో ఫర్ ద స్మాల్. యో గైస్ వాట్స్ అప్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండ్ హెల్దీ. సో ఈరోజు అయితే ఐఎమ్ గోనా షో యూ అ డే ఇన్ మై లైఫ్. అండ్ ఫార్చునేట్లీ ఈరోజే మన వాళ్ళు కూడా వస్తున్నారు. అఖిల్ బాయ్, చందు బాయ్, ఇంకా అఖిల్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన కూడా వస్తున్నారు. ఇంకా ఈరోజు మనకు వర్క్ కూడా ఉంది, 3 o'clock వర్క్. ఇందాకే లేచాను. టైం వచ్చేసి 1 అవుతుంది. సారీ, ఇది ఇంకా ఇండియా టైంలోనే ఉంది. సో టైం వచ్చేసి 12:10 ఎంత అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రూమ్. దేవుడు పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇంకా చేపియాలి వుడెన్ది. ఇక్కడ మై స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అవర్ జిమ్ స్టఫ్. జిమ్కి వెళ్ళేటప్పుడు మాత్రమే తీసుకెళ్తాను. ఆ బ్యాగ్ నార్మల్గా వర్క్కి వెళ్తాను కాబట్టి. ఇందులో బట్టలు ఉన్నాయి. బాబాయ్ ఇంకా రెడీ అయిపోతున్నా వర్క్కి. 3 నుంచి 10 వరకు రా బాబు. రేపు ఎల్లుండి మండే కూడా ఆఫ్ తీసేసుకున్నాను. సో 3 రోజులు హ్యాపీగా ఉంటుంది. చలో చికెన్ మ్యారినేట్ చేసాను యాక్చువల్లీ, కానీ టైం లేక వీడియో తీయలేదు. ఇంకా మా రూమ్మేట్ కూడా, మా హౌస్ మేట్ ఒక ఆయన కూడా వచ్చి, సో ఇప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది. రెడీ వర్క్కి రెడీ. ఆల్సో చెప్పడం మర్చిపోయినా, ఈరోజు మనది రెస్ట్ డే అనమాట. యాక్చువల్లీ రేపు మన రెస్ట్ డే, కానీ వీళ్ళు రేపు ఎల్లుండి ఉంటారు కాబట్టి ఈరోజు మనం రెస్ట్ చేసుకొని ప్రశాంతంగా రేపు ఎల్లుండి ట్రైన్ చేద్దాం వాళ్ళతో పాటు. మంచిగా ఫన్ ఉంటుంది అట్లా. లెట్స్ గో. అయితే మన లంచ్ వచ్చేసి ప్రోటీన్ షేక్, 1 scoop ప్రోటీన్ షేక్. బికాజ్ ఈరోజు మనకి వర్కౌట్ లేదు కాబట్టి ఇప్పుడు లంచ్లో తీసేసుకుంటాను. అండ్ ఆల్సో నేను కుక్ చేయలేదు కదా, చెప్పాను కదా. ఇగో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను. చికెన్ మ్యారినేట్ పెట్టాను. రాత్రికి వచ్చేసి ఒకవేళ ఒప్పుకుంటే చేస్తాను, లేదు అంటే వీళ్ళు వచ్చాక కుక్ చేసుకుంటాను కలిసి. ఆల్వేస్ గో ఫర్ ద స్మాల్ స్పూన్. చిన్న స్పూన్లే ప్రశాంతంగా ఉంటాయి. చిన్న స్పూన్తో తింటేనే ఎక్కువ తిన్నట్టు ఉంటుంది. పెద్ద స్పూన్తో అయితే తొందరగా అయిపోతుంది కదా. నేను ముందే చాలా ఫాస్ట్గా తింటా, చాలా ఫాస్ట్గా తినేస్తాను నేను. సో అందుకే చిన్న స్పూన్స్తో చిట్టి ముద్దలు తింటే ఫాస్ట్గా మెల్లిగా ఎక్కుద్ది అండ్ ఎక్కువగా తిన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మనం తినే తిండి కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మన సైకిల్ అక్కడే ఉంది. సైకిల్ తీసుకొని వర్క్కి వెళ్ళిపోదాము. యో గైస్, సో దిస్ ఈస్ అవర్ స్టాఫ్ రూమ్. మీరు ప్రీవియస్ వీడియోలో కానీ యూట్యూబ్లో ఇంతకుముందు ఫస్ట్ వీడియో కానీ అన్నీ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. దిస్ ఈస్ బర్గర్ కింగ్ స్టాఫ్ రూమ్. దెంగుతారు ఇక్కడ పర్మిషన్ లేకుండా వీడియో తీస్తే. అంటే లైక్ వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఎవరినైతే ఫుటేజ్ పెడుతున్నామో వాళ్ళ పర్మిషన్ లేకుండా తీస్తే దెంగుతారు. ఇది నా లాకర్. మీకు చూసి ఉంటారు, చాలామంది చూసే ఉంటారేమో. మన ఇన్స్టాగ్రామ్లో అయితే రోజు పెడుతూ ఉంటాను స్టాఫ్ రూమ్ది. వచ్చినా కూడా ఏం వాసన వస్తుంది రా నాయన, ఇది వాసన వస్తుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి, ఫోన్లో ఛార్జింగ్ ఉంటుంది. మళ్ళీ బ్రేక్లో కలుద్దాం, ఓకేనా? చలో బ్రేక్ వచ్చాము. బ్రేక్ వచ్చేసి 30 minutes ఉంటుంది మనకి. అండ్
ఇవాళ బ్రేక్లో మనం తీసుకునేది టుడేస్ లంచ్ అనుకోండి. స్వీట్ పొటాటో, ఫకింగ్ హెల్ నో, స్వీట్ పొటాటో అండ్ సమ్ ఇది ప్రోటీన్ షేక్, అంతే. దట్ ఈస్ అవర్ లంచ్ ఫర్. ఇప్పుడు స్పూన్ కడగాలి, కింద పడింది. కలుద్దాం. ఫైనలీ షిఫ్ట్ అయితే అయిపోయింది. అబ్బా 8 గంటల నుంచి, అంటే 8 o'clock నుంచి డేంజర్ వెయిట్ చేసిన అసలు. ఎప్పుడైపోతుందా నేను 8 o'clock వచ్చి ఇలా కూర్చొని ఎంతసేపు మూసుకున్నా కూడా డేంజర్ ఏమంటారు, మస్తు టైర్డ్ అయిపోయినా. ఎందుకంటే నిన్న 5 hours షిఫ్ట్ చేసిన, 6 hours చేసిన. ఇంక ఈరోజు 7 hours ఇచ్చేసరికి తేడా కొట్టేసింది. డేంజర్ అంటే డేంజర్. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయాలి, స్టార్ట్ అయ్యారో లేదో. బస్సు ఎక్కుతా అన్నారు. బస్సు 10ంటికి ఎక్కుతే 10 o'clock ఎక్కుతే ఇప్పుడు దిగుతా 2 10కి ఎక్కేసి ఉండాలి. ఆల్రెడీ నాకు తెచ్చి ఎక్కేసి ఉండాలి, లేకపోతే ఎక్కుతా ఉండొచ్చు. వాళ్ళ కోసం చాక్లెట్లు దింగేసిన మా బర్గర్ కింగ్లో నుంచి. ది వరస్ట్ అని చెప్పాను, కానీ ఒక దరిద్రమైన షిఫ్టే. మరి ఎంత ఫాస్ట్గా అయిపోలేదు. వచ్చిన గంట ఫాస్ట్గా అయిపోయింది, మళ్ళీ మధ్యలో 1 గంట ఫాస్ట్ అయిపోయింది. కానీ మిగతా 5 గంటలు చాలా చిరాకు దిగింది. అటు బర్గర్లు చేయాలి, ఇటు సైట్ చేయాలి. మండల జాబురా నాయన, వదిలేని అవుతుంది అసలు. ఉండకు అట్లే అసలు. వేరే జాబ్లు చూసుకుంటున్నా. చూడాలి, ఎవరైనా కార్డిఫ్లో ఉంటే చెప్పండి భయ్యా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కార్డిఫ్లో ఉంటే మంచి ఒక మార్నింగ్ జాబ్ కావాలి. ఎంత కష్టమైనా చేస్తాను, కానీ మార్నింగ్ జాబ్ ఉంటే మనకి కొంచెం షెడ్యూల్స్ సెట్ అవుతుంది. అండ్ ఆల్సో ఎవ్రీడే సేమ్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ జాబ్ అయితే బెస్ట్ భయ్యా, ఎందుకంటే ఎవ్రీడే సేమ్ టైమింగ్స్ ఉన్న జాబ్ మార్నింగ్ అయితే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన తర్వాత రోజు ఉంటుంది షెడ్యూల్లో, ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఈ నైట్ షిఫ్ట్లు, మధ్యాహ్నం షిఫ్ట్లు వరస్ట్. నైట్ షిఫ్ట్ అయినా ఓకే, కానీ మధ్యాహ్నం షిఫ్ట్ అయితే వరస్ట్. రోజంతా తెంగేస్తారు. పొద్దున్న లేస్తాము, బ్రష్ చేసుకుంటాం, వస్తాము, తినేసి వంట కూడా ఉండదు. మళ్ళీ వస్తామా, మళ్ళీ ఇంటికి పోతాం, అయిపోయాయి షిఫ్ట్లు అయిపోయినాయి, రోజు అయిపోయింది. ఇంకా లీజ్ ఉంటుంది రోజు అసలు. ఇప్పుడు పొట్టేళ్ళు వస్తారు కదా, మంచిగా మసాజ్ చేయించుకుంటా చనిపోతో వస్తారుగా. చాలా కలుద్దాం. 1:14 అవుతుంది, 1:15. నమస్తే చెప్తున్నా, ఎందుకు అట్లా ఇప్పుడే లేచినారా ఆయన? వంట వేయాలిగా పూగానికి. నీకు వండిండా? తిరుపతి బట్టల ఫోన్ చేద్దాం అనుకున్నా, నాకు డౌట్ వచ్చింది అప్పుడే. మళ్ళీ వండుకుని 10ంటికే వండుకునే మనిషి కదా. చలో ఉండదాం పద. వాళ్ళు 2:15కి అట్లా వచ్చేస్తారు. సో ఈ లోపల మనము వంట వండేద్దాం. అండ్ వడల్స్ రైస్ ఎంతసేపు అవుతుంది పెట్టేస్తే అది అయిపోతుంది. కానీ 45 minutesలో చికెన్ కర్రీ చేసేద్దాం పద. అయ్యా నీట్గా రెడీ అయిపోయానయ్యా. వచ్చేస్తున్నారు, దిగిపోయారంట, లైట్లు వేసినారు అని అన్నాడు ఇందాక 15 నిమిషాల ముంగల. నేనైతే టిప్ టాప్గా స్నానం చేసేసి నీట్గా రెడీ అయిపోయాను. వస్తారు ఇక హీరోలు ముగ్గురు. చికెన్ కూర కూడా అయిపోతుంది. లుక్ ఎట్ దట్ చికెన్ కర్రీ మై మేటీస్. ఫుల్ ఆఫ్ మసాలా, ఫుల్ ఆఫ్ పెసరు,
గ్రేవీ బోట్ ఎట్లుంది? ఏమైరా పోరలు ఇంకా రారు, వీళ్ళేనా? ఏమా ఇంకొస్తలేరా అని బయటకు వచ్చిన. సిల్లకాయ ఎంత ఉంది ఇది. కుంటున్నావు ఏమి చింటూ? పట్టలేదా? పెట్టిండు కాదు. ఇగో ఇప్పుడే రా, ఏంది ఇంకొస్తలేరు అని చెప్పేసి ఇట్లా బయటికి వచ్చిన, డోర్ ఓపెన్ చేసి వచ్చింది సౌండ్. సౌండ్ టేక్ ఇట్ ఈజీ బ్రో. తెలుసు బ్రో. ఏంది ఏంది ఇట్లుంది? పైసలు పెట్టుకున్నారా? టేక్ ఇట్ ఈజీ అనాలి బి అవలాగన్నా. మంచి ప్రయాణం ఎలా జరిగింది? ఇది మన రూమ్ కాదు, ఫస్ట్ ఇక్కడ తినేసి మనం పైకి వెళ్ళిపోదాం. బాత్రూమ్ పైకన్నా ఏమన్నా పోతారా? గల్లీలోనా? చెట్లలో పోయాల్సిందమ్మా. కాడం ఉందని చెప్పి అనుకున్నా. నీకేమేం చెప్పు, ఎందుకు స్వెల్లింగ్ వచ్చింది కాదు చూపి. ఎందుకు? అందుకే నా లెగ్స్ వద్దా నువ్వు? చేతిలో కింద చూస్తారా? ఇప్పటిదాకా చూడండి. ఏలియన్ గైస్ మంచిగా ఫస్ట్ టైం ఒక్క కాల్ కంటే ఏం కాదురా. ఫస్ట్ టైం 1 2 3 4 5 6 1 2 3 4 5 గ్రిప్ మంచి ఉంటుంది బే, లెగ్స్ చేసేటప్పుడు. రన్నింగ్ చేసి ఇట్లా అవుతుంది. అది అట్లా అనొద్దు, మా మమ్మీ వస్తుంది వీడియోలో కూడా. ఈ షర్ట్ ఏందో ఇగో ఎట్లా వేసుకొచ్చి జస్ట్ హ్యాంగర్ కూడా బట్టలు వచ్చిండ్రు. మిర్చి డైలాగ్ చిన్నగా నేను అనుకున్న షర్ట్ వేసుకొని వచ్చేస్తాను. చలో తిందాంపా. చికెన్ కర్రీ చూసారుగా ఇందాక చేసేటప్పుడు. లాస్ట్కి వినపడుతుందా? ఎంత సైలెంట్ పైకి లాస్ట్కి ఇట్లా ఇట్లా ఆఫ్ చేసి వేసి ఇట్లా బయటకు వచ్చి డోర్ తీసిన, ఏమా ఈ కొడుకులు ఇంకా వస్తలేరు అని డోర్ తీసిన కార్ వచ్చింది. ఏమా కుంటినారాయణ వీడియోలలో అట్లా కనిపిస్తాడు కానీ